మొన్న ఈ మధ్యన గుర్తుంది కదా, అత్తి సత్యనారాయణ ఈ సినిమా థియేటర్లకు సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఆ, సినిమా థియేటర్లకి హెడ్ ఆయన మీదన విధించినటువంటి సస్పెన్షన్ వేటు తొలగించింది జనసేన. అన్యాయంగా ఆ రోజున చేశారన్నటువంటిదే అప్పుడే జరిగినటువంటి ఆరోపణ. అప్పుడేదో విచారణకు కూడా ఆదేశించినట్టున్నారు. మరి విచారణ చేశారా ఏంటనేది తెలియదు. అప్పుడు చెప్పింది ఏంటి, పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి ఏదో మాట్లాడారని దిల్ రాజు రైట్ చేసినటువంటి పాయింట్ ఎదుగు మీ వాడే చేశాడు, మీ ఆ, థియేటర్ అంటే అప్పట్లో ఏది వీళ్ళతో కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమలు దెబ్బ కొట్టడానికి కుట్రలు బన్నుతున్నారు అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని అదంతా మీ వాడే చేశాడంటూ దిల్ రాజు మాట్లాడడం, దాంతో ముందు ఆయన సస్పెండ్ చేయడం, ఆయన నాకు సంబంధం లేదు ముర్రు అని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ఓజీ సినిమా తెర మీదకి రాబోతున్నటువంటి సందర్భంలో ఆ కాన్సెప్ట్ అనాలా, లేకపోతే జన సైనికులనే జనసేన నాయకులనే జనసేన ఇబ్బంది పెట్టడం, అవతల వాళ్ళ కంప్లైంట్లను అడ్డు పెట్టుకుని ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో తీసుకునే నిర్ణయం అనాలా, ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేయడం అన్నటువంటిది చాలా మంచి పరిణామం.